ఈసారి ఎస్ఆర్ఎస్ టీం అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ వీళ్ళు 5 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. సో హెన్రిచ్ క్లాసన్ని, పట్ కమిన్స్ని, అభిషేక్ శర్మని, ట్రేవిస్ హెడ్ని, నితీష్ కుమార్ రెడ్డిని. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ 5 బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. సో అది కాక వీళ్ళు రీసెంట్గా 2 డేస్ నుంచి వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ ఎవరంటే మొహమ్మద్ షమీని 10 crores పెట్టి కొన్నారు. అలాగే హర్షల్ పటేల్ని 8 crores పెట్టి కొన్నారు. సో వీళ్ళిద్దరు ఇండియన్స్ ఫేస్ బౌలర్స్. సో అలాగే ఇషాన్ కిషన్ని 11.25 crores పెట్టి కొన్నారు. సో నాకు తెలిసి అయితే ఇషాన్ కిషన్ చాలా లో ప్రైస్కి అయితే సన్ రైజర్స్కి అయితే వచ్చాడు. సో అలాగే వీళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. రాహుల్ షాని 3.2 crores పెట్టి కొన్నారు. అడమ్ జంపా ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్, ఇతని 2.4 crores పెట్టి కొన్నారు. అలాగే వీళ్ళ బ్యాటింగ్ చూస్తే అభినవ్ మనోహర్ 3.2 crores పెట్టి కొన్నారు. సో ఇతను చాలా బాగా ఆడతాడు, హిట్టింగ్ ఆడతాడు. సో వీళ్ళ దగ్గర బ్యాటింగ్ చూస్తే, ఓపెనింగ్ చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లాస్ట్ ఇయర్ చూసాం. వీళ్ళు ఎన్ని ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు, ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. అసలు వీళ్ళని చూస్తే అపోజిషన్ టీం అయితే గడగడలాడింది. సో నాకేమనిపిస్తుంది అంటే ఒకవేళ వికెట్ పడ్డా ఇషాన్ కిషన్ సేమ్ బ్యాటింగ్ అయితే చేయగలుగుతాడు. దాని తర్వాత మనకు హెన్రిచ్ క్లాసన్ ఉన్నాడు, మనోహర్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో బ్యాటింగ్ లైన్ చాలా స్ట్రాంగ్ ఉంది. అలాగే బౌలింగ్ లైనప్కి వస్తే షమి, అలాగే రాహుల్ చార్, అడమ్ జంపా, అలాగే హర్షల్ పటేల్, వీళ్ళతో బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే సూపర్ ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఎస్ఆర్హెచ్ ఈసారి చాలా ఫేవరెట్గా బరిలోకి అయితే దిగుతుంది. సో వీళ్ళకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి యాజ్ పర్ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే. సో ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.